హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో అన్వేషణ శ్రీ ఇందు రమణ గారి నవల ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు అన్వేషణ నవల ధారావాహిక 10వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. రాజమండ్రి నుండి వస్తుండగా తనను చంపడానికి ప్రయత్నం చేసింది కూడా ఈ హంతకుడే అన్న అనుమానం నిజం కూడా అదే. ఇదే ఆయుధంతో తనని చంపబోయి అతనే చనిపోయాడు. అదే ఆయుధం కత్తి 3 చోట్ల ఉపయోగించాడు. అన్నవరం పోలీస్ స్టేషన్ నుండి కూడా హంతకుడి కత్తి స్వాధీనం చేసుకోవాలి. అక్కడి నుండి పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. హత్యాయుధం కూడా పరీక్షించి రిపోర్టు పంపిస్తారు. ఫోరెన్సిక్ ల్యాబ్లో నిర్ధారణ జరుగుతుంది. 2 చోట్ల జరిగిన ఈ చావులకు వాడిన ఆయుధం అదే అని నిర్ధారణ అవుతుంది. హంతకుడు అతడే అని నిర్ధారణగా తెలుస్తోంది. కానీ కేసులు 2 విడిపోయినట్టు కనిపిస్తున్నా ఇంకా అంతు చిక్కని విషయం ఏదో దాగుందనిపిస్తోంది. ఈ హత్యకి సూత్రధారి ఎవరు? ఎందుకు చేస్తున్నారు? ఆమె ఎవరు? ఆ చనిపోయిన సత్యవతమ్మ కూతురేనా? ఆ యాచకులతో ఆమెకేంటి పని? ఎందుకు కిడ్నాప్ చేసింది? ఆలోచిస్తూ మౌనంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తున్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. సార్, ఖాన్ గారు! 2 టౌన్ ఎస్ఐ తట్టి పిలిచేసరికి ఇహానికొచ్చాడు. ఓకే బ్రదర్, ఈ రిపోర్ట్ నేను తీసుకుంటాను అంటూ సీట్లో నుండి లేచి 2 టౌన్ ఎస్ఐకి షేక్ హ్యాండ్ ఇచ్చి వెనుతిరిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. కేసు ముడి విడిపోతున్నట్టే ఉంది. కానీ వీటన్నిటికీ అతీతంగా ఇంకేదో జరుగుతోందనిపిస్తోంది. అదేంటో అర్థం కావడం లేదు. ఆమె ఎవరో తెలిస్తేనే గాని, ఆమెను పట్టుకుంటేనే గాని ఈ హత్యకు కారణమేంటో తెలియదు. అది తెలుసుకుంటేనే గాని తన పరిశోధన పూర్తి కాదు. ఎస్, ఆమెని పట్టుకోవడమే తన ముందున్న ఛాలెంజ్. ఎలా? ఆలోచిస్తూనే స్టేషన్లో నుండి బుల్లెట్ దగ్గరకు వచ్చాడు ఎస్ఐ. సార్, నేను డ్రైవ్ చెయ్యనా? ఏదో పరధ్యానంలో బుల్లెట్ తీయబోతున్న ఎస్ఐ అక్బర్ ఖాన్తో అన్నాడు రైటర్. రైటర్ అన్న మాటలకు ఉలిక్కి పడి తేరుకున్నాడు ఎస్ఐ. కేసంతా స్పష్టంగా కనిపిస్తోంది రైటర్ గారు, కానీ ఇంకా ఏదో ఉందనిపిస్తోంది. హంతకుడు దొరికాడు, ఆయుధం దొరికింది. కానీ ఎందుకు ఈ హత్యలు చేశాడో తెలియాలిగా. ఆమె ఎవరో అంతా మిస్టరీగా ఉంది. ఈ కేసులు పూర్తి పూర్వాపరాలు తెలియాలంటే ముందు మనం ఆమె ఎవరో కనిపెట్టాలి స్థిరంగా అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఎస్ సార్, మీరు రిలాక్స్డ్గా వెనక కూర్చోండి సార్, బుల్లెట్ నేను తీస్తాను అంటూ ఎస్ఐ అక్బర్ ఖాన్ చేతిలో తాళం తీసుకున్నాడు రైటర్. ఓకే అంటూ రైటర్ వెనక కూర్చున్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. సార్, నేరుగా స్టేషన్కే కదా అడిగాడు రైటర్. ఎలాగూ మనం ఇక్కడే ఉన్నాంగా, ఓసారి బ్యాంక్ జోనల్ ఆఫీస్కి వెళ్దాం అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. సార్? అయోమయంగా చూశాడు ఎస్ఐ కేసి. అదేనయ్యా, ఆమె ఏటీఎం కార్డు మన దగ్గరుందిగా. జోనల్ ఆఫీసులో అకౌంట్ వివరాలు సేకరిద్దాం, అప్పుడు ఆమె ఎవరో తెలిసిపోతుందిగా అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఎస్ సార్ అంటూ హుషారుగా బుల్లెట్ని చినవాల్ తేరికేసి ఉరికించాడు రైటర్. 10 నిమిషాల్లో బ్యాంక్ జోనల్ కార్యాలయం ముందు ఆగింది బుల్లెట్. జేబులో ఉన్న ఏటీఎం కార్డు తీసి ఎస్ఐ అక్బర్ ఖాన్ చేతికిచ్చాడు రైటర్. ఆ ఏటీఎం కార్డుని అటు ఇటు తిప్పి చూసి బ్యాంక్ జోనల్ ఆఫీస్ ముందు నిలబడి పైన ఉన్న బోర్డు కేసి ఓసారి చూసి తృప్తిగా లోపలికి అడుగు పెట్టాడు. అతన్ని అనుసరించాడు రైటర్. ద్వారం దగ్గరున్న సెక్యూరిటీ ఆఫీసర్ ఎస్ఐ అక్బర్ ఖాన్ రైటర్ వచ్చిన పని గురించి ఆరా తీసి నేరుగా జోనల్ ఆఫీసర్ గది చూపించి వెళ్ళమన్నాడు. సార్, ఇలా ఎంక్వైరీ చేస్తే వివరాలు ఇవ్వకూడదు సార్, అఫీషియల్గా లెటర్ పెట్టండి అన్నాడు జోనల్ ఆఫీసర్. పోలీసు వచ్చి రావడంతోనే ఏటీఎం కార్డు వివరాలు అడిగేసరికి బ్యాంకు రూల్స్ చెప్పాడు జోనల్ ఆఫీసర్. ఇది 3 కేసుల్లో చాలా ప్రధానమైన ఆధారం సార్, వీలైనంత త్వరగా ఇప్పించండి అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఓకే సార్, మీరింతగా రిక్వెస్ట్ చేస్తున్నారుగా, ఓ లెటర్ రాసివ్వండి. నేను మీ పోలీస్ స్టేషన్ మెయిల్ ఐడికి అకౌంట్ వివరాలు మెయిల్ చేస్తాను. బై హ్యాండ్ ఇవ్వలేము కరాఖండిగా చెప్పాడు జోనల్ ఆఫీసర్. ఆల్రెడీ మీకు రిక్వెస్ట్ లెటర్ మా కానిస్టేబుల్తో పంపించావు సార్ అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. అది ఎవరికిచ్చాడో ఇప్పుడు వెతకాలంటే టైం పడుతుంది సార్ అన్నాడు జోనల్ ఆఫీసర్. ఓకే సార్ అంటూ ఆ క్షణమే రైటర్తో రిక్వెస్ట్ లెటర్ రాయించి సంతకం చేసి ఇచ్చాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. మీరు వెళ్ళండి సార్, మీరు మీ పోలీస్ స్టేషన్కి చేరేలోపు మెయిల్ చేరుతుంది అంటూ జోనల్ ఆఫీసర్ ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి హుందాగా వెనుతిరిగాడు ఎస్ఐ. ఇద్దరూ ఆగమేఘాల మీద గోపాలపట్నం చేరుకున్నారు. అప్పటికే అక్కడ కొండమెట్ల దారిలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి పూజారి నిలబడి ఉన్నాడు. స్టేషన్లోకి వెళ్ళి గదిలో కూర్చోగానే ఎస్ఐ అక్బర్ ఖాన్ దగ్గరికి ఓ కానిస్టేబుల్
గుడి పూజారిని వెంటబెట్టుకుని లోపలికొచ్చాడు. మీరు గుడి పూజారి గారా? అడిగాడు ఎస్ఐ. అవును సార్. మీరు ఈమెను చూశారా? తన దగ్గరున్న ఫోటో తీసి చూపించి అడిగాడు ఎస్ఐ. చూశాను సార్, చూశాను. ఎప్పుడు? ఎక్కడ? అడిగాడు ఎస్ఐ. 3 ఏళ్ల క్రిందటే చూశాను సార్ అన్నాడు పూజారి. 3 ఏళ్ల క్రిందట? ఆశ్చర్యంగా అడిగాడు ఎస్ఐ. అవును సార్, 3 ఏళ్ల క్రిందట నాకు ఆపరేషన్ జరిగింది, అప్పుడు చూశాను సార్ అన్నాడు పూజారి. ఎక్కడ చూశారు? ఉత్సాహంగా అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. హాస్పిటల్లో. హాస్పిటల్లోనా? ఆమెకేమైంది? ఆమెకేమీ కాలేదు సార్, నాకే కిడ్నీ ట్రాన్స్పరెన్సీ జరిగింది, ఆ హాస్పిటల్లోనే అన్నాడు పూజారి. సరిగ్గా అర్థమైనట్టు చెప్పండి సార్, మంత్రాలు చదివినట్టు చెప్తే మాకెక్కడ అర్థమవుతుంది? చిరాగ్గా అన్నాడు ఎస్ఐ. అవును సార్, హాస్పిటల్లోనే చూశాను. ఆమె ఫోటో అక్కడ పెద్ద డాక్టర్ గారి గదిలో గోడ మీద చూశాను విడమర్చి చెప్పాడు పూజారి. గోడ మీద? హాస్పిటల్లో? ఆశ్చర్యంగా ఉందే. ఆమె ఫోటో అక్కడుందంటే? మరింత ఆశ్చర్యంగా అన్నాడు ఎస్ఐ. హాస్పిటల్ చైర్మన్ గారి భార్యట సార్ ఆమె, చెప్పాడు పూజారి. వాట్? అది ఏ హాస్పిటల్? మరింత ఆశ్చర్యంగా అడిగాడు ఎస్ఐ. యలమంచిలి హాస్పిటల్ గ్రూప్స్కి చెందిన ప్రైవేట్ హాస్పిటల్ సార్, చెప్పాడు పూజారి. పూజారి చెప్పింది వింటూనే ఒక్క క్షణం అవాక్కయి సీటుకు చేరగిలబడి ఉండిపోయాడు ఎస్ఐ. మళ్ళీ ఆమెని ఈ మధ్య ఎప్పుడన్నా ఎక్కడన్నా చూశారా? తేరుకుని అడిగాడు ఎస్ఐ. 3 రోజుల క్రితం చూసి షాక్ అయ్యాను, ఆందోళనగా అన్నాడు పూజారి. షాక్ అయ్యారా? దేనికి? ఆశ్చర్యంగా అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఎప్పుడో చనిపోయిన ఆమె మళ్ళీ కళ్ళెదుట కనిపిస్తే ఎలా ఉంటుంది సార్? అనుకోకుండా చూశాను, ఎక్కడ చూశానా అని మళ్ళీ చూశాను అన్నాడు పూజారి. మరి మా వాళ్ళు మిమ్మల్ని కలిసి అడిగితే గుర్తు రాలేదని చెప్పారట కదా? సంశయంగా అడిగాడు ఎస్ఐ. నిజమే సార్, నా అనుభవాన్ని యథార్థమని నేనే నమ్మలేకపోయాను, భ్రమనుకుని ఆ విషయమే మర్చిపోయాను. మళ్ళీ మీ వాళ్ళు ఆమె ఫోటో చూపించి అడిగితే ఏం చెప్పాలో అర్థం కాలేదు, అందుకే గుర్తులేదని చెప్పాను అన్నాడు పూజారి. మరి ఇప్పుడు ఇక్కడికెందుకు వచ్చారన్నట్టు చూస్తూ అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. నిన్ననే హాస్పిటల్కి వెళ్ళాను సార్, చెకప్ కోసం. ఆమె అవునో కాదో తెలుసుకుందామని పెద్ద డాక్టర్ గారి గదికి వెళ్ళాను. మీ దగ్గరున్న ఫోటో ఆమెదే, సందేహం లేదు, అది చెప్పాలనే వచ్చాను. పూజారి గట్టిగా బల్ల గుద్దినట్టు చెప్పాడు. అంటే చనిపోయిన మనిషి ఎలా బ్రతికొచ్చిందంటారు? ఆమె చనిపోయిందని మీకు రూఢిగా తెలుసా? సీరియస్గా అడిగాడు ఎస్ఐ. సార్, నేను చిన్నపిల్లాన్ని కాదు. డాక్టర్ గారి గదిలో దండ వేసి ఉన్న ఫోటోలో స్త్రీ బ్రతికుందో బ్రతికిలేదో తెలుసుకోవడానికి, స్థిరంగా అన్నాడు పూజారి. ఓకే పూజారి గారు, అవసరం అనుకుంటే మళ్ళీ పిలుస్తాను ప్లీజ్ అంటూ పూజారిని పంపించేశాడు ఎస్ఐ. మౌనంగా తలదించుకుని వెళ్ళిపోయాడు పూజారి. పూజారి చెప్పింది వింటూనే తల తిరిగిపోతోంది. కళ్ల ముందు తిరుగుతున్న ఆమె చనిపోవడమేంటి? అంటే 3 ఏళ్ల క్రితమేనట. నిజమా? అంతు చిక్కని ప్రశ్నలతో, అర్థం కాని జవాబులతో తల వేడెక్కిపోతోంది ఎస్ఐ అక్బర్ ఖాన్కి. సార్, పూజారి గారు చెప్పింది నిజమో కాదో తెలియాలంటే ఆయన చెప్పిన హాస్పిటల్కి వెళ్ళి చూస్తే పోలా? అక్కడే తలుపు పక్కనే నిలబడి పూజారి చెప్పిందంతా రికార్డు చేసుకున్న రైటర్ అన్నాడు. ఎస్ అంటూనే ఉలిక్కిపడి చకచక కంప్యూటర్ ఆన్ చేసి నెట్ కనెక్ట్ చేశాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. అవును కదా సార్, బ్యాంకు నుండి మెయిల్ వస్తుంది కదా? ఆతృతగా కంప్యూటర్ దగ్గరకు వచ్చాడు రైటర్. ఇంతలో ఓ కానిస్టేబుల్ ఎస్ఐ అక్బర్ ఖాన్ గది దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు. సార్, అన్నవరం పోలీస్ స్టేషన్ నుండి ఫోన్, లైన్లో ఉన్నారు అన్నాడు. కానిస్టేబుల్ చెప్పింది వింటూనే చటుక్కున జేబులు తడుముకున్నాడు ఎస్ఐ. సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. అందుకేనా అన్నవరం పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ ల్యాండ్లైన్కి వచ్చింది అనుకుంటూ గబాలున లేచి సిఐ గారి గది దగ్గరికి వెళ్ళాడు. సిఐ గారు లేరు. బహుశా పెందుర్తి పోలీస్ స్టేషన్కో హార్బర్ స్టేషన్కో వెళ్ళుంటారు. సౌత్ జోన్లో ఉన్న పోలీస్ స్టేషన్లో 3 పోలీస్ స్టేషన్లకు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారే అధికారి. రోజు ఈ 3 పోలీస్ స్టేషన్లను పర్యవేక్షిస్తూ ఉండాలి. ఆలోచిస్తూనే ఫోన్ తీశాడు ఎస్ఐ. సార్, మీ అనుమానం కరెక్టే. మీరు పంపించిన పోస్ట్ మార్టం జిరాక్స్లో నమోదైన కత్తి కొలతతో హంతకుడైనటువంటి హతుడి దగ్గర దొరికిన కత్తి సైజుతో సరిపోయాయి. రిపోర్ట్ మీకు మెయిల్ చేస్తాను. ఓకే సార్, ఉంటా అన్నాడు అన్నవరం ఎస్ఐ. ఎస్ఐ గారు, అతని బాడీ రిసీవ్ చేసుకోవడానికి ఎవరైనా వచ్చారా?
కుతూహలంగా అడిగాడు ఎస్ఐ. హంతకుడి కోసం మానమర్యాదలున్నవాళ్ళెవరూ రారు. పాపం, ఒకవేళ భార్యాపిల్లలుంటే వస్తారేమో. వస్తే ఈ హంతకుడు ఎవరి కనుసన్నల్లో ఉన్నాడో తెలుసుకోవచ్చు. ఆ కోణంలో కూడా దీని వెనక జరుగుతున్న కుట్ర కనిపెట్టొచ్చు. ఫోన్ రిసీవర్ చెవి దగ్గర పెట్టుకుని ఆలోచిస్తూ అన్నాడు ఎస్ఐ. ఇంతవరకు ఎవరూ రాలేదు సార్. ఇక ఎవరూ రారనే అనుకుంటాను. అట్నుంచి అన్నవరం ఎస్ఐ అన్నాడు. థ్యాంక్ యూ బ్రదర్. ఏదైనా అనుమానించదగ్గ విషయం ఉంటే ఇలాగే కాల్ చేయండి ప్లీజ్. మర్యాదపూర్వకంగా ధన్యవాదాలు తెలిపాడు ఎస్ఐ. ఇంతలో రైటర్ ఆతృతగా వచ్చాడు. ఎస్ఐ అక్బర్ ఖాన్ దగ్గరికి వెళ్ళి గుసగుసగా ఏదో చెప్పాడు. అతను చెప్పింది వింటూనే ఆశ్చర్యపోయాడు ఎస్ఐ. ఇద్దరూ అక్కడి నుంచి వెనక్కి వచ్చి ఎస్ఐ గదిలో ఉన్న కంప్యూటర్ దగ్గరకు వచ్చారు. అప్పటికే కంప్యూటర్ నుండి ప్రింటర్కి కనెక్ట్ అయిన మెయిల్ మ్యాటర్ ప్రింటౌట్ వస్తోంది నెమ్మదిగా. మెయిల్ చూసిన వెంటనే షాక్ అయ్యాను సార్. మీ దగ్గరకు వస్తూనే ప్రింట్ ఇచ్చాను. అదిగో ప్రింట్ వస్తోంది అంటూ ప్రింటర్ దగ్గర నిలబడ్డాడు రైటర్. అసహనంగా వెళ్ళి తన రివాల్వింగ్ చైర్లో నిస్సహాయంగా దభేల్న కూర్చున్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. రైటర్ చెప్పింది విన్నప్పుడే ఉత్సాహమంతా నీరు కారిపోయింది. 2 కేసుల ముడి ఒక్కొక్కటిగా విడిపోతుందనుకున్నప్పుడు ఆమె ఎప్పుడో చనిపోయిందని పూజారి చెప్తే నమ్మబుద్ధి కాలేదు. హాస్పిటల్కి వెళ్ళి అనుమానం నివృత్తి చేసుకోవచ్చులే అనుకున్నాడు. కానీ ఏటీఎం కార్డు అకౌంట్ వివరాలు చూసిన రైటర్ చెప్పింది వినేసరికి మరింత నిరుత్సాహం ఆవరించేసింది. ఎన్ని ప్రింటౌట్లు తీసినా నిజం మారిపోదు కదా. అకౌంట్లో ఏ వివరాలు ఉంటే అవే కదా వచ్చేది అనుకుంటూ సీటుకు చేరగిలబడి కళ్ళు మూసుకున్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. సార్, ఇదిగో సార్ ఏటీఎం కార్డు తాలూకా వివరాలు అన్నాడు రైటర్. అది చూసినా ఏం ప్రయోజనం? మనం అనుకున్నదొకటి జరిగిందొకటి ఆలోచిస్తూనే కళ్ళు తెరవకుండా అన్నాడు ఎస్ఐ. సార్, పూజారి చెప్పింది నిజమేనేమో కదా సార్. ఈ అకౌంట్ వివరాలు ఫోటో చూస్తే అదే నిజమేననిపిస్తోంది అనుమానంగా అన్నాడు రైటర్. రైటర్ మాట వింటూనే టక్కున అలర్ట్ అయ్యాడు ఎస్ఐ. ఎస్, రైటర్ చెప్పినట్టు పూజారి చెప్పింది నిజమైతే చనిపోయిన ఆమెలాగే ఈమె ఎలా ఉంది? ఈమె ఒక్కరు కాదే. ఒక్కరే అయితే కొంపతీసి ఆమె ఆత్మ ఈమెలా సంచరిస్తోందా? అమ్మో, ఈ మధ్య చాలా సినిమాల్లో చూస్తున్నాడు. ఆత్మలు మామూలు మనుషుల్లాగే ఇళ్లలోనూ వీధుల్లోనూ తెగ తిరుగుతుంటాయి. అలాంటి ఆత్మనే ఈమె కూడా. దేవుడికి దెయ్యానికి పడదంటారు. దేవుడి గుడికే వచ్చింది ఈ ఆత్మ. బహుశా గత జన్మలో ఈ ఆత్మ దేవుడికి ఇష్టురాలైన భక్తురాలేమో. సార్, అలా మౌనంగా ఎటో చూస్తూ ఉండిపోయారేంటి సార్? ఇదిగో అకౌంట్ ప్రింటౌట్ అంటూ ఎస్ఐ అక్బర్ ఖాన్ ముందు నిలబడి కొంచెం గట్టిగానే అన్నాడు రైటర్. రైటర్ గొంతు విని ఇహానికొచ్చాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. తన ఆలోచనలేంటి ఇంత తెలివి తక్కువగా పరిగెడుతున్నాయి? ఈ రోజుల్లో ఆత్మలేంటి? అంతా ఫులిష్నెస్. సినిమా వాళ్ళు ప్రేక్షకుల నాడి వేడి కనిపెట్టి కనికట్టు చేస్తున్నారు. అవసరమైతే ఆత్మలకి దేవుడికి స్నేహం ఉందని కూడా పిచ్చి పిచ్చి కథలు సృష్టించేయగలరు. ఆమె చనిపోవడమేంటి, ఆత్మగా రావడమేంటి? ఇదంతా నమ్మశక్యం కాని విషయాలు. ఇవి అబద్ధాలని ప్రూవ్ చేయాలి. చేస్తాను. మనసులోనే స్థిరంగా అనుకుంటూ టేబుల్ మీద ఉన్న ప్రింటౌట్లో వచ్చిన అకౌంట్ కాపీ తీసి క్షుణ్ణంగా అక్షరం కూడబలుక్కుని చదువుకున్నాడు ఎస్ఐ. బ్యాంకు వాళ్ళు పంపించిన ఏటీఎం వివరాలు చదువుతున్న ఎస్ఐ మొహంలో వస్తున్న మార్పులు చూస్తూ నిలబడ్డాడు రైటర్. రైటర్ గారు, మనం వెంటనే ఈ అకౌంట్లో ఉన్న అడ్రస్కి వెళ్దాం. ఈ ఏటీఎం కార్డు ఎవరికైనా ఇచ్చారా లేదా ఎక్కడైనా పోగొట్టుకున్నారా? ఆరా తీద్దాం. ఎవరికైనా ఇచ్చుంటే అది ఎవరికిచ్చారో తెలిసిపోతుంది కదా. పోగొట్టుకుంటే వెంటనే ఏటీఎం కార్డు ఆపరేషన్ ఆపేసి ఉండాలి. లేదు అంటే ఇక్కడే ఏదో మర్మం దాగి ఉంది. ఈ అడ్రస్కి వెళ్తే గాని నిజానిజాలు బయటపడవు. అకౌంట్ కాపీ తీసి మడత పెట్టి జేబులో పెట్టుకుంటూ దిగ్గున సీట్లో నుండి లేచాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. సార్, ఇప్పటికిప్పుడు ఎలా సార్? అయోమయంగా అన్నాడు రైటర్. సిఐ గారితో మాట్లాడదాం. చెన్నైకి వెళ్లాలని చెప్పి వీలైతే ఫ్లైట్లో వెళ్దాం. ఏదో ఆలోచిస్తే. మీ ఇష్టం సార్. ఈలోగా హాస్పిటల్కి వెళ్ళి మన అనుమానం నివృత్తి చేసుకుంటే సరిపోతుంది కదా అన్నాడు రైటర్. ఎస్, అనుమానమే కాదు, చాలా నిజాలు అక్కడికి వెళ్తే తెలిసే అవకాశం కూడా ఉంది. ఎస్ సార్. యలమంచిలి హాస్పిటల్ మధురవాడలో ఊరి చివర ఉంది. పూజారి గారిని అడిగి వివరాలు తీసుకున్నాను చెప్పాడు రైటర్. ఓకే, పద, దారిలో ఎక్కడన్నా లంచ్ చేద్దాం అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఎస్ సార్ అంటూ సెల్యూట్ చేశాడు రైటర్.
మధురవాడ యలమంచిలి గ్రూప్ కార్పొరేట్ హాస్పిటల్. నేరుగా వెళ్లి హాస్పిటల్ ఆవరణలో బుల్లెట్ ఆపాడు ఎస్ఐ. పార్కింగ్లో బుల్లెట్ పార్క్ చేసి హాస్పిటల్ మెయిన్ గేట్ దగ్గరకు వెళ్లారిద్దరు. హాస్పిటల్ చూస్తూనే ఆశ్చర్యపోయాడు ఎస్ఐ. చాలా విశాలంగా ఉంది. 5 అంతస్తుల భవనాలు 4 మూలలా చతురస్రాకారంలో ఉన్నాయి. మధ్యలో విశాలమైన పార్కు మధ్యలో పెద్ద ఫౌంటైన్. గుడి పూజారి చెప్పిన దాని ప్రకారం పెద్ద డాక్టర్ గదిలో ఫోటో ఉందన్నాడు. ఈ హాస్పిటల్ పెద్ద డాక్టర్ అంటే చీఫ్ మెడికల్ ఆఫీసర్ అయి ఉంటాడు, లేదా చైర్మన్ కూడా కావచ్చు. ఆలోచిస్తూనే ఇద్దరు లోపలికి అడుగు పెట్టారు. ఎదురుగా రిసెప్షన్ కౌంటర్. కంప్యూటర్ల ముందర పెట్టుకుని 4-5 అమ్మాయిలు చాలా బిజీగా ఉన్నారు. వారి ముందు 10 మంది వరకు ఆడ మగ నిలబడి ఉన్నారు. వాళ్ళంతా రోగులను చూడ్డానికి వచ్చిన విజిటర్సో అనుకుంటూ రిసెప్షన్ దగ్గరకు వెళ్లారిద్దరు. యూనిఫామ్లో వచ్చిన పోలీసుల్ని చూస్తూనే రిసెప్షన్లో ఉన్న అమ్మాయిలందరూ ఒక్కసారే లేచి నిలబడ్డారు. సార్, ఏదైనా యాక్సిడెంట్ కేసా సార్? అందో అమ్మాయి. లేదమ్మా, మీ హాస్పిటల్ చైర్మన్ గారిని కలవాలి టక్కున అన్నాడు రైటర్. ఎస్ఐ అక్బర్ ఖాన్ అప్పటికే రిసెప్షన్ కౌంటర్ వెనక గోడకు తగిలించి ఉన్న పెద్ద ఫోటో కేసు చూస్తూ బొమ్మలా నిలబడిపోయాడు. సార్, గ్రూప్ చైర్మన్ సార్ చెన్నైలో ఉంటారు. ఈ హాస్పిటల్కి అడ్మినిస్ట్రేటివ్ జనరల్ మేనేజర్ గారు ఉంటారు సార్. ఆయనే ఇక్కడ హాస్పిటల్ నిర్వహణ అంతా చూస్తారు టకటకా చెప్పింది ఆ అమ్మాయి. ఎస్ఐ అక్బర్ ఖాన్ ఏం మాట్లాడకుండా బొమ్మలా నిలబడిపోయేసరికి ఆశ్చర్యంగా చూశాడు రైటర్. ఎస్ఐ దృష్టి ఎటువైపు ఉందబ్బా అనుకుంటూ తల తిప్పి గోడకేసి చూసి అదిరిపడ్డాడు. గుడి పూజారి చెప్పినట్టు గోడకు తగిలించి ఉందామె ఫోటో. చాలా పెద్ద ఫోటో. చిద్విలాసంగా నవ్వుతూ సినిమా హీరోయిన్లా పోజు పెట్టి ఉందా ఫోటో. ఆమె ఒక్కర్తే లేదు, పక్కన ఆమె భర్తయి ఉంటుంది. ఇద్దరూ అందంగానే ఉన్నారు. ఇద్దరు ఉన్న ఆ ఫోటోకి పెద్ద పూలదండ తగిలించి మరీ ఉంది. ఆమె ఫోటో కేసి చూస్తూ ఆశ్చర్యంగా అడిగాడు ఎస్ఐ. ఎస్ఐ దృష్టి మరల్చకుండానే అడిగిన ప్రశ్నలకి రిసెప్షన్లో ఉన్న అమ్మాయిలందరూ ఒక్కసారే వెనక్కి తిరిగి గోడకేసి చూశారు. ఆ ఫోటో యలమంచిలి గ్రూప్ ఆఫ్ చైర్మన్ గారు ఆయన భార్య సార్ అంది ఇంకో అమ్మాయి. ఫోటోకి దండ వేశారు సంశయంగా అన్నాడు రైటర్. చైర్మన్ సార్ కూడా ఈ మధ్య చనిపోయినారు సార్ అంది మరో అమ్మాయి. మేడం గారు సంశయంగా అడిగాడు రైటర్. మేడం గారు చనిపోయి చాలా ఏళ్ళయిందంటారు సార్. ఎస్ఐ అక్బర్ ఖాన్ రైటర్లిద్దరూ ఒక్కసారే ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. గుడి పూజారి చెప్పింది నిజమేనన్నమాట అనుకున్నారిద్దరు. మౌనంగా వెనక్కి తిరిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. సార్, చెన్నై అడ్రస్ తీసుకుంటేనో? ఎస్ఐ వెనకే నడుస్తూ అన్నాడు రైటర్. అక్కర్లేదు, యలమంచిలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటూ బాగా పేరున్న సంస్థలాగే ఉంది. గూగుల్లో సెర్చ్ కొడితే ఇట్టే తెలుస్తుంది. మనం అడ్రస్ అడిగితే వీళ్ళు వెంటనే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. మనం ఎలాగూ చెన్నై వెళ్ళాలనుకుంటున్నాం కదా నవ్వుతూ అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. అవును కదా సార్, నాకు తెలియక అడుగుతాను. ఇక్కడ ఈమె చనిపోయిందంటున్నారు, కానీ ఈమెలాగే ఉన్న ఆమె ఎవరు సార్? ఈ ఏటీఎం కార్డులో ఉన్న ఫోటో అడ్రస్ చూస్తే ఎవరిదో ఉంది. పైగా పెద్దావిడ ఫోటో. ఆ ఏటీఎం కార్డు ఆమె దగ్గరికి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. మనం చెన్నై వెళ్ళడం కూడా అనవసరమేమోననిపిస్తుంది సార్ అన్నాడు రైటర్. రైటర్ అలా అనేసరికి చురుగ్గా చూశాడు ఎస్ఐ. కొండ మీద చనిపోయిన ముసలమ్మ సత్యవతమ్మ వివరాల కోసం రాజమండ్రి వెళ్ళాడు. అక్కడ గ్రూప్ ఫోటోలో సత్యవతమ్మ గారి కూతురి ఫోటో చూశాడు. ఆమె కూడా ఈమెలాగే ఉంది. చైర్మన్ భార్య, సత్యవతమ్మ కూతురు, నగరంలో సంచరిస్తున్న ఆమె. ఈ ముగ్గురు ఒక్కరేనా? ముగ్గురు వేరువేరా? ప్రపంచంలో ఒకరిని పోలిన ఒకరు 7 అందులో ఒకేలా ఉండే ఈ ముగ్గురు నాకే తారసపడాలా? హే అల్లా, ఏందయ్యా ఈ డ్రామా? చంపుతున్నది చంపిస్తున్నది ఎవరు? ఆమె అమాయకురాలైతే చురకత్తులు గన్లు పెట్టుకుని తిరగడం ఎందుకు? మంచిదే అయితే దొంగల ఏటీఎంలలో డబ్బు డ్రా చేయదు కదా. దీనికంతటికీ సూత్రధారి ఆమె అయి ఉంటుంది. ఆమె ఎవరో తెలుసుకోగలిగితే 2 కేసులు పరిష్కారమైనట్టే మనసులోనే అనుకున్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చాడు ఎస్ఐ. ఇద్దరు పోలీస్ స్టేషన్కి చేరుకునేసరికి ఎవరో 2 వ్యక్తులు సూటు బూటు వేసుకుని రైటర్ గదిలో కూర్చున్నారు. ఎస్ఐ అక్బర్ ఖాన్తో పాటు రైటర్ పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టగానే సెంట్రీ ఎదురొచ్చాడు. సార్, ఎవరో 2 వ్యక్తులు వచ్చారు. వాళ్ళిద్దరూ అమెరికా నుండి వచ్చారట. మిమ్మల్నే కలవాలట సార్ చెప్పాడు సెంట్రీ. బహుశా కొండ మీద చనిపోయిన ముసలమ్మ కొడుకులై ఉంటారు మనసులోనే అనుకుంటూ నేరుగా రైటర్ గది దగ్గరకు వెళ్ళాడు ఎస్ఐ.
ఎస్ఐని చూడగానే ఆ వ్యక్తులిద్దరూ మర్యాదగా లేచి నిలబడ్డారు. సార్, ఇద్దరూ ఒక్కసారే వినయంగా నమస్కారం చేశారు. మీరు సత్యవతమ్మ గారి అబ్బాయి కదా? అడిగాడు ఎస్ఐ. అవును సార్, మీరు నాతోనే ఫోన్లో మాట్లాడారు, చెప్పాడొక వ్యక్తి. రండి, నా గదిలో కూర్చుందాం అంటూ వారిద్దరినీ తీసుకుని తన గదిలోకి దారి తీశాడు ఎస్ఐ. సార్, మేము చాలా మూర్ఖంగా ఆలోచించాము. అమ్మని మాతో అమెరికా తీసుకువెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఇంత ఖరీదైన ఆస్తిని ప్రేమ సమాజానికి ధారాదత్తం చెయ్యాలనిపించలేదు అన్నాడు వారిద్దరిలో పెద్దవాడు. అవును సార్, అమ్మా నాన్న మమ్మల్ని ఎన్నో కష్టాలు పడి పెంచారు. అదృష్టం కొద్దీ ఇద్దరం బాగా సెటిల్ అయ్యాం. అమెరికాలో స్థిరపడ్డాం. నాన్న ఎలాగూ లేరు. నువ్వైనా మాతో రా అమ్మ అంటే రాలేదు అన్నాడు రెండోవాడు. అమ్మగారు రానన్నారా, రాలేనన్నారా అంటూ వాళ్ళిద్దరి మొహాలకేసి చూశాడు ఎస్ఐ. ఎస్ఐ అలా అర్థం కాని విధంగా అడిగేసరికి ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. రాను అంటే రాలేననే కదా సార్. మా ఇల్లు ఇక్కడే విశాఖపట్నంలో ఉన్న అనాథ శరణాలయానికి అప్పగించేశాక వస్తానని మొండిపట్టు పట్టు కూర్చుంది. మాకిద్దరికీ ఆ ఆస్తి మా పిల్లలకివ్వాలని ఆశ. తాత ఆస్తి మనుమలకే కదా చెందాలి అన్నాడు పెద్దవాడు. అదిప్పుడు మీ అమ్మగారి వీలునామా ప్రకారం ప్రేమ సమాజానికే కదా చెందుతుంది. మీ నాన్నగారి చివరి కోరిక తీర్చాలన్నది మీ అమ్మగారి ఆకాంక్ష అంటూ తన దగ్గరున్న వీలునామా డాక్యుమెంట్లు తీసి వారిద్దరి ముందు ఉంచాడు ఎస్ఐ. ఇద్దరూ మరేం మాట్లాడలేదు. మౌనంగా తల్లి రాసిన వీలునామా తీసి చదివారు. అమ్మే పోయాక ఈ ఆస్తి మాకెందుకు సార్? మా అమ్మను చివరిసారిగా చూద్దామనే పరిగెట్టుకొచ్చాం. అమ్మ భౌతిక కాయాన్ని మాకు అప్పగిస్తే. దుఃఖంలో గొంతు పెగలక చివరి అక్షరాలు మింగేశాడు పెద్ద కొడుకు. రెండోవాడు తల్లి వీలునామా చూస్తూనే కంట తడిపెట్టుకున్నాడు. అమ్మ మనసు అర్థం చేసుకోలేకపోయాం సార్. అమ్మని చాలా బాధ పెట్టాం. చివరి దశలో అంత ముసలితనంలో మాకెవరికీ తెలియకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అమ్మకి చేదోడు వాదోడుగా ఉంటుందని ఇంట్లో ఆయాని కూడా పెట్టాం. అమ్మ కూడా మమ్మల్ని అపార్థం చేసుకుంది వలవల ఏడుస్తూ అన్నాడు రెండోవాడు. ఈ ఆస్తి ప్రేమ సమాజానికి మీ చేతుల మీదుగా అప్పగించేస్తే బాగుంటుంది. మీ అమ్మగారి ఆత్మ శాంతిస్తుంది అన్నాడు ఎస్ఐ. అమ్మగారి పెద్ద కర్మ రోజున రాజమండ్రిలోనే ప్రేమ సమాజం నిర్వాహకులకి అప్పగించేస్తాం సార్. మేము కూడా ఇండియా వచ్చేద్దాం అనుకుంటున్నాం. మా పిల్లలు కూడా మా అంతటి వాళ్ళయ్యారు. మేము కూడా రిటైర్ అయ్యాం అన్నారు వాళ్ళు. వెళ్ళండి సార్, ఆలస్యమైనా మంచి నిర్ణయం తీసుకున్నారు. కేజీహెచ్లో మార్చురీలో ఉన్న మీ అమ్మగారి భౌతిక కాయాన్ని స్వాధీనం చేసుకోండి. మా రైటర్ని మీతో పంపిస్తాను. ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే సరిపోతుంది అంటూనే ఏదో గుర్తొచ్చి ఉలిక్కి పడ్డాడు ఎస్ఐ. ఇద్దరు అన్నదమ్ములు లేచి నిలబడి నమస్కారం చేస్తూ వస్తాం సార్ అన్నారు. సారీ, చాలా ఇంపార్టెంట్ విషయమే మర్చిపోయాను అంటూనే సెల్ ఫోన్ తీసి రాజమండ్రిలో తీసిన వారి ఫ్యామిలీ ఫోటో చూపించాడు ఎస్ఐ. ఫ్యామిలీ ఫోటో చూస్తూనే ఇద్దరి మొహాలు మాడిపోయాయి. మౌనంగా తలలు దించుకున్నారు. ఈ ఫోటోలో ఉన్నది మీ సిస్టరేనా అడిగాడు ఎస్ఐ. అవునన్నట్టు ఇద్దరూ తలూపారు. ఇప్పుడు ఆమె ఎక్కడుంటున్నారో తెలుసా అడిగాడు ఎస్ఐ. 36 ఏళ్ళు అయింది సార్, అది మాకు దూరమై నిర్లిప్తంగా అన్నాడు పెద్దవాడు. అదేంటి, ఎలా దూరమైపోయింది? అర్థమైనా అర్థం కానట్టే అడిగాడు ఎస్ఐ. 10th ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయిందని దాన్ని డాక్టర్ చెయ్యాలన్న ఆశతో నాన్న విజయవాడలో రెసిడెన్షియల్ కాలేజీలో జాయిన్ చేశారు సార్. ఇంటర్ పూర్తయిందో లేదో ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకున్నానని వాణ్ణి ఇంటికి తీసుకొచ్చింది. అప్పటికింకా మా చదువు కూడా పూర్తి కాలేదు. అమ్మా నాన్న కోపంతో తిట్టి బయటకు తోసేశారు. అంతే, అప్పటినుంచి దానికి మాకు సంబంధాలు తెగిపోయాయి. మేము చదువు కోసం అమెరికా వెళ్ళాక దాని విషయమే మర్చిపోయాము అన్నారిద్దరు. కనీసం మీ చెల్లెలు ఎక్కడుందోనని కూడా ఆరా తీయలేదా అడిగాడు ఎస్ఐ. అమ్మ అప్పుడప్పుడు చెల్లెల కోసం ఏడ్చేది. నాన్న బయటికి గంభీరంగా ఉండేవాడే గాని అదే ఏదో రోజు మనల్ని వెతుక్కుంటూ వస్తుందిలే అని అమ్మని ఓదార్చేవాడు చెప్పాడు పెద్దాయన. సార్, ఇప్పుడు ఉన్నట్టుండి మీరు మా చెల్లెల గురించి అడగాల్సిన అవసరమే ఉంది? రెండోవాడు టక్కున అడిగాడు. ఊరికే అడుగుతున్నాను, టేక్ ఇట్ ఈజీ, మీరు వెళ్ళండి అంటూ వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి సాదరంగా సాగనంపాడు ఎస్ఐ. ప్రేమాభిమానాలు లేని వీళ్లకి వివరాలు చెప్పడం అనవసరం అనిపించింది. చూచాయగా కథ అర్థమవుతోంది. ఏది ఏమైనా ఏటీఎం కార్డు హోల్డర్ అడ్రస్లో ఉన్న వ్యక్తిని కలిస్తే మొత్తం కథంతా ఓ కొలిక్కి వస్తుంది. ఆమె ఎవరో, ఎక్కడుందో,
ఎందుకిదంతా జరుగుతోందో ఈ చావుల వెనుక ఉన్న గూఢార్థం కూడా అర్థమవుతుంది. ఎస్, ఇక తాత్సారం చెయ్యకూడదు. వెంటనే చెన్నై వెళ్ళాలి అనుకుంటూనే భద్రంగా దాచిన అకౌంట్ కాపీ బయటకు తీసి మరోసారి చదువుకున్నాడు ఎస్ఐ. చెన్నై టీనగర్ సెంటర్ దగ్గర బ్యాంక్ అకౌంట్ అది. శ్రీమతి ఎర్రబిల్లి శోభాదేవి పేర ఉంది అకౌంట్. ఓ మూల ఫోటో అతికించి ఉంది. ఫోటో కేసి తేరిపార చూశాడు ఎస్ఐ. ఆ ఫోటోకి తన దగ్గరున్న ఆమె ఫోటోకి ఎక్కడా పోలిక లేదు. ఆమె ఈమె ఒక్కరనుకోవడానికి ఏ కోశానా ఆస్కారం లేదు. ఎవరిదో ఏటీఎం కార్డు ఈమె దగ్గరుందంటే ఆలోచించాల్సిన విషయమే. ఆమె ఈమెకి బాగా దగ్గరి బంధువైనా అయ్యుండాలి, లేదా ఈ ఏటీఎం ఈమెకి దొరికైనా ఉండాలి. దొరికిన ఏటీఎంలో డబ్బు డ్రా చేయాలంటే పిన్ నెంబర్ కావాలి. అదెలా సాధ్యం? అంటే ఆమె ఎవరైనా ఈ అకౌంట్ హోల్డర్కి బాగా కావలసిన వ్యక్తి అయి ఉంటుంది. అంతే అనుకున్నాడు ఎస్ఐ. పోలీస్ కమిషనర్ ఆఫీస్. ఎస్ఐ అక్బర్ ఖాన్తో పాటు సిఐ సత్యారావు, సౌత్ ఏసీపీ కూడా కమిషనర్ ఎదురుగా కూర్చున్నారు. ఇంతవరకు జరిగిన పరిశోధన వివరాలంతా విడమర్చి చెప్పాడు ఎస్ఐ. మీకు దొరికిన పిస్టల్కి లైసెన్స్ ఉందో లేదో దాని యజమాని ఎవరో ఆరా కోసం ఇంటెలిజెన్స్ బ్యూరోకి పంపించాను. అది ఈరోజో రేపో మెయిల్ రావచ్చు. ఖాన్, మీరొక్కరే చెన్నై వెళ్ళండి. అక్కడ మీకు కావలసిన ఏర్పాట్లు చేయమని చెన్నై పోలీస్ కమిషనర్కి రిక్వెస్ట్ పంపిస్తాను. బీ కేర్ఫుల్ చెప్పాడు కమిషనర్. ఎస్ సార్, వినయంగా అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నాదో చిన్న అనుమానం ఉన్నట్టుండి అన్నాడు సౌత్ ఏసీపీ. చెప్పండి హుందాగా అన్నారు కమిషనర్. చనిపోయిన వారి వివరాలు తెలుసు, ఆయుధం దొరికింది. ఇక ఈ కేసులో ఇంకా ఇన్వెస్టిగేషన్ అవసరమా సార్ అన్నాడు సౌత్ ఏసీపీ. సౌత్ ఏసీపీ మాటలు వింటూనే పోలీస్ కమిషనర్తో పాటు సిఐ సత్యారావు, ఎస్ఐ అక్బర్ ఖాన్ ఆశ్చర్యంగా ఆయన కేసి చూశారు. ఓకే ఏసీపీ గారు, హత్యలు చేసిన హంతకుడు చచ్చాడు. చంపడానికి ఉపయోగించిన ఆయుధం కూడా దొరికింది. చనిపోయిన వాళ్ళు అనాథలు. ఓకే, కానీ ఒక్క విషయం చెప్పండి, వాళ్ళు వీళ్ళని ఎందుకు చంపారు? ప్లీజ్ టెల్ మీ కూల్గానే ప్రశ్నించాడు పోలీస్ కమిషనర్. పోలీస్ కమిషనర్ అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు సౌత్ ఏసీపీ. ఏసీపీ గారు, అక్కడ దొరికిన ఆధారాల ప్రకారం ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో 2-3 వ్యక్తుల వేలి ముద్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. హంతకుడు ఒక్కడే మన ఎస్ఐ మీద హత్యా ప్రయత్నం చేస్తూ బస్సు కింద పడి చనిపోయాడు. మరి రెండో వాడేడి? అంటే ఈ హత్యలు ఎందుకు చేశారు వాళ్ళు? వీళ్ళు సైకో కిల్లర్స్ కాదు. ఎక్కడ పడితే అక్కడ కనిపించిన వాళ్ళని చంపుకుపోలేదు. మరి ఎవరు వీళ్ళు? ఎందుకు ఇలా చేయిస్తున్నారు? మెయిన్ మోటివ్ తెలియాలి కదా ఏసీపీ గారు అంటూనే గంభీరంగా మారిపోయి, వీటికి కారణం తెలిసే వరకు కేసు ముగిసినట్టు కాదు, కొంచెం కటువుగానే గొంతు పెంచి చెప్పాడు పోలీస్ కమిషనర్. కమిషనర్ మాటలకి మరి మాట్లాడలేదు ఏసీపీ. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. మీరు వెంటనే ఎస్ఐ అక్బర్ ఖాన్ ప్రయాణానికి కావాల్సిన ఫ్లైట్ టికెట్స్ అరేంజ్ చేయించండి. అక్కడ దిగ్గానే నీకు చెన్నై పోలీసులు హెల్ప్గా ఉంటారు చెప్తూ సీట్లోంచి లేచారు పోలీస్ కమిషనర్. పోలీస్ కమిషనర్ లేచి నిలబడగానే ముగ్గురు వినయంగా గౌరవ సూచకంగా టక్కున లేచి నిలబడ్డారు. ఖాన్, ఈ చావులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనం కలిగించాయి. ముఖ్యంగా దేవాలయం ప్రాంగణంలో జరిగిన ఆ చావు భక్తుల మనోభావాలపై ప్రభావం చూపిస్తుంది. మన పరిశోధన సారాంశం తెలియచేయాలి. అప్పుడే మన డిపార్ట్మెంట్ గౌరవం నిలబడుతుంది. ఆల్ ద బెస్ట్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందనపూర్వకంగా అన్నారు పోలీస్ కమిషనర్. ఎస్ సార్, వినయంగా సెల్యూట్ చేసి ఒద్దికగా నిలబడ్డాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. సిఐ సత్యారావు, సౌత్ ఏసీపీలు కూడా సెల్యూట్ చేశారు. చెన్నై మీనంబాకం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ ప్రయాణికులతో కళకళలాడుతోంది. ఉదయం 10 గంటలవుతోంది. విమానం ల్యాండ్ అవుతోంది. చెన్నై చేరుకుంటున్నామని, మరికొద్ది క్షణాల్లో విమానం ల్యాండ్ కాబోతోందని ప్రయాణికులంతా సీట్ బెల్ట్ నడుముకు తగిలించుకోవాలంటూ ఎయిర్ హోస్టెస్ అనౌన్స్ చేయగానే ఏదో ఆలోచనలో ఉన్న ఎస్ఐ అక్బర్ ఖాన్ ఉలిక్కిపడ్డాడు. ఎకానమీ క్లాసులో ఆఖరి వరుసలో కూర్చున్నాడు. విమానం ల్యాండ్ కాగానే ప్రయాణికులంతా ఒక్కసారే లేచి నిలబడ్డారు. సీట్ పైన ఉన్న డాష్ బోర్డులో బ్యాగ్ తీసుకుంటున్నారు. ఎస్ఐ అక్బర్ ఖాన్ తనతో పాటు తెచ్చుకున్న చిన్న బ్రీఫ్ కేస్ తీసి పట్టుకుని దిగడానికి సిద్ధంగా నిలబడ్డాడు. ఎయిర్పోర్ట్కి ఎవరైనా వస్తే బాగుండేది. చెన్నై పోలీసులకి మెసేజ్ ఇచ్చానని కమిషనర్ చెప్పారు. ఎయిర్పోర్ట్లో దిగగానే ఫోన్ చేయమని ఒక నెంబర్ ఇచ్చారు. బహుశా ఆ వ్యక్తి తనని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వస్తాడేమో చూడాలి. తనకిక్కడ అంతా కొత్తే కదా,
తను వెతుక్కుంటూ వచ్చిన ఏటీఎం అకౌంట్ హోల్డర్ అడ్రస్ టీనగర్లో ఉంది. ఇక్కడి నుండి టీనగర్ ఎంత దూరం ఉంటుందో అనుకుంటూనే టక్కున ఏదో గుర్తొచ్చి సెల్ ఫోన్ ఉంది కదా, నెట్లో సెర్చ్ చేయొచ్చు అనుకుంటూనే విమానం దిగి ఎయిర్పోర్ట్ బయటకొచ్చాడు ఎస్ఐ. చేతిలో బ్రీఫ్ కేస్ పట్టుకుని చిన్న సైజు జేమ్స్ బాండ్లా కనిపిస్తున్నాడు. సూటు బూటు వేసుకున్నాడు. కాళ్లకు కావాలనే కలర్ బూట్లు మానేసి నల్లగా నిగనిగ మెరుస్తున్న కొత్త బూట్లు వేసుకున్నాడు. ఎయిర్పోర్ట్ లాంజ్లో నుండి అరైవల్ గేట్ దగ్గరకు వచ్చేసరికి ఎవరో ఒక వ్యక్తి ఎస్ఐ అక్బర్ ఖాన్ అన్న ప్లకార్డు పట్టుకుని ఎదురు చూస్తూ నిలబడ్డాడు. విమానం దిగి వచ్చే తమ వారి కోసం చాలామంది పూల బొకేతో ఆహ్వానిస్తూ నిలబడ్డారు. హోటల్ వాళ్ళు, టూరిస్ట్ గైడ్లు ప్లకార్డుల్లో పేర్లు రాసుకుని అందరికీ కనిపించేలా పైకెత్తి నిలబడ్డారు. అతనే తను వెళ్ళి కలవాల్సిన వ్యక్తి అయి ఉంటాడనుకుంటూ నేరుగా తన పేరు రాసి ప్లకార్డు పైకెత్తి పట్టుకున్న అతని దగ్గరకు వెళ్ళాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. వెల్కమ్ టు చెన్నై సార్ అంటూ అతను ఎస్ఐ అక్బర్ ఖాన్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇద్దరూ ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. అతను హెడ్ కానిస్టేబుల్ రామ్, తెలుగు తెలిసిన తమిళ పోలీస్. థ్యాంక్ యూ రామ్ అన్నాడు ఎస్ఐ. రండి సార్ అంటూ దగ్గరుండి తీసుకెళ్లాడు అతను. ఇద్దరు విమానాశ్రయంలో నుండి బయటకు వచ్చారు. పార్కింగ్లో పార్క్ చేసిన బుల్లెట్ తీసుకుని ఎస్ఐ అక్బర్ ఖాన్ని ఎక్కించుకుని ముందు కురికించాడు తమిళ పోలీస్ రామ్. రోడ్డుకి ఇరువైపులా ఎత్తుగా ఉన్న భవనాలను, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కేసు చూస్తూ వాటిపై ఇంగ్లీష్లో రాసిన పేర్లు చదువుతూ ఆ ప్రాంతం పేరు కూడా మనసులోనే మననం చేసుకుంటూ బుల్లెట్ మీద ఉత్సాహంగా కూర్చున్నాడు ఎస్ఐ. సార్, మనం ఎక్కడికి పోవాలో సెలవిస్తే అటు పోతా సార్ బైక్ స్లో చేస్తూ అన్నాడతను. టీనగర్ అన్నాడు ఎస్ఐ. టీనగర్లోని ఏ ప్రాంతం సార్? టీనగర్లో అంటూ ఆలోచిస్తూనే బ్యాక్ పాకెట్లో ముందే రాసి దాచిన అడ్రస్ కాగితం బయటకు తీశాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. సౌత్ బాగ్ రోడ్, టీనగర్ చెప్పాడు. అర్ధగంటలో సౌత్ బాగ్ రోడ్డు చేరుకున్నారు. ఎస్ఐ అక్బర్ ఖాన్ దగ్గరున్న అడ్రస్ తీసుకుని చూసి ఒక్కసారే అదిరిపడ్డాడతను. సార్, ఈ అడ్రస్కా వచ్చాము? అమ్మో వద్దు సార్, మీరు కూడా పోవద్దు సార్ ఆందోళనగా అన్నాడతను. వాట్? ఏమైంది? ఎందుకొద్దంటున్నారు? మనం వెళ్ళేది జస్ట్ ఎంక్వైరీకే కదా ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. అదేంటి సార్, మీకు తెలియక అడుగుతున్నారా? మన దక్షిణాది రాష్ట్రాల్లో పేరున్న పెద్ద సార్వాడు సార్. యలమంచిలి గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ సార్. సార్వాడి ఘర్ సార్ ఆందోళనతో అన్నాడు తమిళ పోలీస్ రామ్. ఇదిగో ఈ అడ్రస్ చూడండి అంటూ తన దగ్గరున్న అడ్రస్ అతనికి చూపించాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. అడ్రస్లో ఉన్న డోర్ నెంబర్తో అంతా సరిచూశాడు పోలీస్ రామ్. అంతా సరిగ్గా సరిపోయింది. ఎస్ఐ అక్బర్ ఖాన్ దగ్గరున్న అడ్రస్లో ఉన్న ఇల్లు అదే. మౌనంగా అడ్రస్ తిరిగి ఎస్ఐ అక్బర్ ఖాన్ చేతికిచ్చేశాడు పోలీస్ రామ్. మీరే వెళ్ళండి, నేను బయట ఉంటాను. లోకల్ పోలీస్ కదా, నేను మీతో రావడం నేరం. మీరే వెళ్ళండి అంటూ తెలివిగా తప్పించుకున్నాడు రామ్. ఓకే రామ్ గారు, మీరిక్కడే ఉండండి, నేను జస్ట్ చిన్న ఎంక్వైరీ చేసుకుని వచ్చేస్తాను చెప్పాడు ఎస్ఐ. అతన్ని అక్కడే వదిలి అడ్రస్లో ఉన్న ఇంటి ముందుకెళ్ళాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఇల్లు కాదది, పెద్ద బంగ్లా. దాదాపు ఎకరం విస్తీర్ణంలో నిర్మించిన విశాలమైన భవనం. గేటే ఆకాశమంత ఎత్తులో ఉన్నట్టు అనిపించింది. గేటు పక్కనే టెలిఫోన్ బూత్లా ఉన్న కట్టడంలో నుండి గూర్ఖా వచ్చి అడ్డుగా నిలబడ్డాడు. కౌన్ హై? గూర్ఖా అడ్డుగా నిలబడి ఎస్ఐ అక్బర్ ఖాన్ని నిలదీశాడు. మౌనంగా జేబులో ఉన్న ఐడి కార్డు తీసి చూపించాడు. పోలీస్ ఐడి కార్డు చూస్తూనే వినయంగా నమస్కరించి గేటు తీశాడు గూర్ఖా. లోపల సార్ పిలవందే పోలీస్ ఇంటికి రారు. సివిల్ డ్రెస్లో ఉన్న పోలీస్ సొంత పని మీద ఏ చందాకో వస్తారని తెలుసు కదా మనసులోనే అనుకున్నాడు గూర్ఖా. గేటు దాటి లోపలకు అడుగు పెడుతూనే ఆశ్చర్యపోయాడు ఎస్ఐ. రాజమహల్లా ఉంది భవనం. పోర్టికో చూస్తూనే కళ్ళు తిరిగిపోయేలా ఉంది. ఇంటి ముందు పూల తోటలో అందంగా అటు ఇటు రకరకాల మొక్కలు, మధ్యలో ఫౌంటైన్. పెద్ద క్రికెట్ గ్రౌండ్లా ఉంది. అక్కడక్కడ తోటమాలీలు పిచ్చి మొక్కలు ఏరుతూ కనిపించారు. భవనం ముందు అటు ఇటు విశాలమైన పెద్ద పెద్ద సిమెంట్ రోడ్లు. ఓ పక్క వరుసగా ఆగి ఉన్న కార్లు. లోపలకు నెమ్మదిగా నడుస్తూనే చుట్టూ పరికించి చూశాడు ఎస్ఐ. కార్లన్నీ చాలా ఖరీదైన ఆడి రేంజ్ రోవర్ కార్లే. ఒక్కోటి కోటి దాటి ఉంటాయనుకున్నాడు మనసులో. ఆ భవనంలోని ప్రతి దిక్కు చూస్తున్న ఎస్ఐ అడుగడుగునా ఎంతో ఖరీదైన వస్తువులతో అలంకరించి ఉన్న కళాఖండాలను చూస్తూ ఆశ్చర్యపోయాడు. ఇలాంటి వాళ్ల ఏటీఎం కార్డు పోతే పట్టించుకునేంత తీరిక, పోయిందన్న బాధ ఎందుకుంటుంది? కానీ ఏటీఎంతో పాటు పిన్ నెంబర్ ఎలా లీక్ అవుతుంది?
ఎలా? అందుకే ఆ విషయం తెలుసుకోవడానికే ఇంత దూరం వచ్చాడు. ఆమెకి ఈ ఇంటికి ఉన్న బంధం బాంధవ్యం తెలుసుకుంటే ఆమె ఆచూకీ సులువుగా తెలిసిపోతుంది. ఆలోచిస్తూ పోర్టుకోలో అడుగుపెట్టాడు ఎస్ఐ. ఏర్నింకా విరింపు? ఎదురొచ్చి ఎంతో మృదువుగా తమిళంలో అడిగిందో అమ్మాయి. పోర్టుకోలోనే ఓ మూలనున్న గదిలో నుండి వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి అడ్డగించి మరీ అడిగిందా అమ్మాయి. ఆ అమ్మాయిని తేరిపార చూస్తూ క్షణం తనని తనే మైమరచిపోయి గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఆ అమ్మాయి ఏమందో అర్థం కాలేదు. ఏం చెప్పాలో తెలియక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. అయ్యా, మళ్ళీ పిలిచిందా అమ్మాయి. ఆమెకి కూడా మౌనంగా జేబులో ఉన్న ఐడి కార్డు తీసి చూపించాడు ఎస్ఐ. ఆ అమ్మాయి నెమ్మదిగా ప్రశ్నించింది. ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కాక మనసులోనే చర్చించుకుంటూ టక్కున ఇంగ్లీష్లో చెప్పాడు ఎస్ఐ అక్బర్ ఖాన్, మేడం గారిని కలవాలి అని. మీరు తెలుగువారా? చిన్నగా నవ్వుతూ అందా అమ్మాయి. ఎస్, మీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగాడు ఎస్ఐ. ఇంగ్లీష్లో, అందులో తెలుగు ఉచ్చారణ స్పష్టంగా తెలుస్తోంది కదా సార్ అందా అమ్మాయి స్వచ్ఛమైన తెలుగులో. మీరు తెలుగువారా? ఆనందంగా అడిగాడు ఎస్ఐ. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే ఎందుకో ఆహ్లాదంగా అనిపిస్తోంది. అంత అందమైన అమ్మాయిలు ఎదురుగా ఉంటే సర్వం మర్చిపోతారు, ఎంత ఋషిపుంగవులైనా అనుకున్నాడు ఎస్ఐ. యజమానులు తెలుగువారైనప్పుడు తెలుగొచ్చిన వారినేగా నియమించుకుంటారు. మాది హైదరాబాదే సార్ నవ్వుతూ అందా అమ్మాయి. గ్లాడ్ టు మీట్ యూ అంటూ కావాలనే షేక్ హ్యాండ్ కోసం చెయ్యి ముందుకు చాచాడు ఎస్ఐ. నమస్తే సార్, మీరెవరిని కలవాలనొచ్చారు? ఎస్ఐ అక్బర్ ఖాన్ షేక్ హ్యాండ్కు ప్రతిగా 2 చేతులు జోడించి నమస్కారం పెడుతూ అందా అమ్మాయి. సంప్రదాయబద్ధమైన చీరకట్టులో కనిపించిన హుందాతనం ఆమె వ్యక్తిత్వంలో కూడా తళుక్కున మెరిసింది. ఆమె ప్రవర్తనకి చిన్నబుచ్చుకోలేదు సరికదా, మరింత ఆనందభరితుడయ్యాడు ఎస్ఐ. రిసెప్షనిస్టుగా పనిచేసే అమ్మాయి అన్ని విలువలను వదిలేసి వెకిలిగా నవ్వుతూ అతిథులను ఆహ్వానిస్తారనే చెడు అభిప్రాయాన్ని పటాపంచలు చేసిన ఆమె మీద మరింత గౌరవం పెరిగింది. జేబులో భద్రంగా దాచిన అడ్రస్ కాగితం తీసి ఆమెకు చూపించాడు. ఎర్రబెల్లి శోభాదేవి మేడం గారిని కలవాలా సార్? ఒక్క క్షణం అక్కడ నా గదిలో ఉన్న సోఫాలో కూర్చోండి అంటూనే ఇంటర్కంలో ఎవరితోనో మాట్లాడిందా అమ్మాయి. ఆ అమ్మాయి గదిలో 4 మూలలా ఫైల్స్, ఆఫీస్ గదిలా ఉంది. అక్కడి నుండి పోర్టుకోలోకి చూశాడు. గార్డెన్లో 4-5 పనివాళ్లు మొక్కలకు నీళ్లు పోస్తూ, పిచ్చి మొక్కలు పీకుతూ, బొరుగు పెద్ద పెద్ద పటకారులో ఉన్న కత్తులు పట్టుకుని అటూ ఇటూ తిరుగుతున్నారు. అంతలోనే ఆ అమ్మాయి ఎస్ఐ అక్బర్ ఖాన్ దగ్గరకు వచ్చింది. చైర్మన్ గారు వస్తున్నారు సార్, ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాక మనం మాట్లాడదాం, అంతవరకు ఇక్కడే కూర్చోండి అంటూ గాబరాగా పోర్టుకోలోకి వెళ్ళింది. అదే సమయంలో సింహద్వారం తెరుచుకుంది. హిందీ సీరియల్లో చూసినట్టు దాదాపు 20 అడుగుల ఎత్తుంది సింహద్వారం. 40 ఏళ్లు కూడా నిండని వ్యక్తి హుందాగా లోపల నుండొచ్చాడు. ఆయన వెనుక అంతే వయసున్న వ్యక్తి ఫైల్స్ పట్టుకుని వినయంగా అతన్ని అనుసరించి వస్తున్నాడు. వాళ్ళిద్దరికీ ముందు నల్ల దుస్తులు ధరించిన వస్తాదుల్లా ఉన్న సెక్యూరిటీ గార్డులు 6 అటూ ఇటూ నిలబడి చైర్మన్ని, అతని పిఏని కారు వరకు తీసుకెళ్లారు. పడవ లాంటి కారు, తెల్లని యూనిఫామ్లో నెత్తిన టోపీ పెట్టుకున్న డ్రైవర్ డోరు తెరిచి వినయంగా నిలబడ్డాడు. చైర్మన్ వెనక సీట్లో కూర్చోగానే ఫైల్స్ పట్టుకుని పిఏ గబుక్కున ముందు సీట్లో కూర్చుని డోర్ వేశాడు. సెక్యూరిటీ గార్డు 6 పరుగున వెళ్లి వెనక వారి కోసమే సిద్ధంగా ఉన్న స్కార్పియో ఎక్కి కూర్చున్నారు. కారు వెళ్లే వరకు వినయంగా ఓ మూలన చేతులు కట్టుకుని నిలబడిందా అమ్మాయి. గదిలో నుండే అంతా గమనించాడు ఎస్ఐ. అతన్ని, అతని హుందాని, వెంట ఉన్న మంది మార్బలాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత బిల్డప్ అవసరమా అనుకున్నాడు మనసులోనే. సారీ సార్, మీకు ఇబ్బంది కలగలేదు కదా నవ్వుతూ వచ్చి పలకరించిందా అమ్మాయి. మీ సమక్షంలో ఎంతసేపైనా ఎన్ని గంటలైనా ఇట్టే గడిచిపోతుంది వారగా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు ఎస్ఐ. ఎదుటివారి నుండి సహాయ సహకారాలు అందుకోవాలంటే ఇదే మంచి ఎత్తుగడ అనుకున్నాడతను. మరి అక్బర్ ఖాన్ ఆశించి వచ్చిన సమాచారం ఆ ఇంట్లో లభిస్తుందా? అనుకోని కొత్త సంఘటనలు ఎదురవుతాయా? అసలు ఆ ఇంట్లోకి వెళ్ళడానికి లోకల్ పోలీస్ ఎందుకంత భయపడ్డాడు? ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే రేపు ఇదే సమయం వరకు ఆగాల్సిందే. అన్వేషణ శ్రీ ఇందూ రమణ గారి నవల ధారావాహిక 10వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.